నమస్కారం, D1 న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముక్కోటి పర్వదినంగా తెల్లవారుజాము నుండి స్వామివారి దర్శనార్థం వేలాదిగా భక్తులు. ఆలయ పాలక మండలి అన్ని ఏర్పాట్లు. బాబు సుబానీ పేరిట ప్రతి శుక్రవారం ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాం. అత్తార్బుడ్డి బృందావన్ ఫ్లవర్ స్టాల్ బాజీ భక్త బృందం. స్వామివారి సేవలో వేలాది మంది భక్తులకు ఆనవాయితీగా వస్తున్న బంగారు దక్షిణావృత శంఖంతో భక్తులకు తీర్థం. త్వరలో ఇక్కడ రాష్ట్ర స్థాయి క్రీడలు ప్రారంభిస్తాం. ఎన్ఆర్ గోపీనాథ్ రెడ్డి. డ్రగ్స్ గోడలపై దాడులు. 4,30,00,000 సరుకు స్వాధీనం. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైన అంశం. గుంటూరు జిల్లా తెనాలి చిన్న తిరుపతిగా పేరుగాంచిన వైకుంఠపురం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేతుడే శ్రీ వెంకటేశ్వర స్వామివారి తెల్లవారుజాము నుండి భక్తులకు ఉత్తరద్వార దర్శనం అందించారు. ఈ క్రమంలో భక్తులు నిన్న రాత్రి నుండి స్వామివారి దర్శనార్థం వేలాదిగా పాల్గొని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేతుడై దర్శనం ఇచ్చిన స్వామివారికి గోవిందనామస్మరణలు చేస్తూ స్వామివారిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థాన పాలక మండలి వారు తగిన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తూ నిర్వహించారు. అలాగే వచ్చిన భక్తులకు ఉచితంగా స్వామివారి లడ్డూ ప్రసాదం అందజేశారు. అనంతరం అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. అలాగే తెనాలిలో బాలాజీరావుపేట శ్రీ ప్రధానయ్యప్ప స్వామివారి దేవస్థానంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు భక్తులకు ఉత్తర ద్వారం నుంచి దర్శనమిచ్చారు. రైల్వే స్టేషన్ సెంటర్లో శ్రీ రామాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులకు ఉత్తర ద్వారం నుంచి దర్శనమిచ్చారు. చెంచుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి భక్తులకు ఉత్తర ద్వారం నుంచి దర్శనమిచ్చారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. మన తెనాలి పట్టణం రామస్వామిపేటలో వేంచేసుకున్న శ్రీ పట్టాభిరామస్వామి వారి దేవస్థానంలో ఎంతో వైభవంగా మార్గశిర మాసంలో ధనుర్మాస కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి. ముక్కోటి దేవతలు కూడా ఉత్తర ద్వారంగా వచ్చి శ్రీమన్నారాయణమూర్తిని దర్శనం చేసుకుంటారు. ఈ పర్వదినాన్ని ముక్కోటి ఏకాదశి అంటూ ఉంటారు. ఈ సమయంలో ప్రతి దేవాలయం విష్ణువాలయాల్లో ఉత్తరం వైపుగా స్వామిని వేంచేపు చేసి ఉత్తర ద్వార దర్శనం చేయిస్తారు. ఈరోజు కూడా పట్టాభిరామస్వామి దేవస్థానంలో ఎంతో వైభవంగా గరుడ వాహనం మీద శ్రీ పట్టాభిరామస్వామి వేంచేసి భక్తులకి ఉత్తర ద్వార దర్శనం ఇచ్చారు. భక్తులందరూ కూడా స్వామి దర్శించారు. ఈ కార్యక్రమాన్ని కార్యనిర్వహణాధికారి వెంకట నాగమల్లేశ్వరి గారు సహకుటుంబం స్వామివారి యొక్క సేవలో పాల్గొన్నారు. అలాగే కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డి గారు ధర్మపత్ని వరలక్ష్మి స్వామివారి ప్రసాదం దాతలుగా స్వామివారి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు. జయ శ్రీరామ్. విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి
योगिभिर्ध्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशम् विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनम् గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం అమరావతి ప్లాట్స్ చెంచుపేట తెనాలి. ఈ దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా ధనుర్మాస వ్రతం జరుగుతుంది. ఇక్కడ గోదాదేవి వెలసి ఉన్నది కనుక 17, 12, 23 నుంచి 14, 1, 24 వరకు గోదాదేవి ధనుర్మాస వ్రతం నిర్వహిస్తాం. ధనుర్మాస వ్రతానంద భక్తే తత్ఫలదాయిని అమరావతి ప్లాట్స్ నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈరోజు 23వ తారీఖు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనము ప్రజలందరికీ కూడా ఇవ్వబడుతుంది. ఆ తర్వాత స్వామివారిని దర్శించుకొని భక్తులందరూ కూడా అర్చన సేవాది కార్యక్రమాలు నిర్వహించుకొని తత్ఫలితంగా పుణ్యాన్ని అందరూ కూడా సంపాదించుకోవాలని, గోదాదేవి వెంకటేశ్వర స్వామి అమ్మవార్ల అనుగ్రహానికి పాత్రులు కాగలరని అందరినీ కోరుచున్నాం. గుంటూరు జిల్లా తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని జెండా చెట్టు వద్ద హజరత్ మహబూబాని పేరిట ప్రతి శుక్రవారం ఈ సంవత్సరం గ్యార్మీ పండుగ దగ్గర నుండి వచ్చే సంవత్సరం గ్యార్మీ పండుగ వరకు అన్నదాన కార్యక్రమాన్ని ముస్లిం సోదరులు ప్రేమతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా అత్తార్ బుడ్డి మరియు బృందాన్ ఫ్లవర్ స్టాల్ బాజీ మాట్లాడుతూ హత్రాల్ మహబూబాని పేరిట సంవత్సరం అంతా ప్రతి శుక్రవారం పేదలకు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని, హత్రాల్ మహబూబాని దయ మా మీద ఉంటే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తామని, మేమిద్దరం స్నేహభావంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వారు తెలియజేశారు. అలాగే అత్తార్ బుడ్డి మరియు బృందావన్ ఫ్లవర్ స్టాల్ బాజీ భక్త బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుగా వారు తెలియజేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మంగళాద్రిగా పేరుగాంచిన శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామివారు శ్రీదేవి భూదేవి సవితుడై బంగారు గరుడు వాహనంపై ఉత్తర దర్శనం ద్వారా తెల్లవారుజాము నుండి భక్తులు దర్శనమిచ్చారు. ఈ క్రమంలో భక్తులు నిన్న రాత్రి నుండి స్వామివారి దర్శనార్థం వేలాదిగా పాల్గొని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుని భక్తులు ఆనందభరితులయ్యారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థాన పాలక మండలి వారు తగిన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తూ నిర్వహించారు. అలాగే వచ్చిన భక్తులకు పవిత్రమైనటువంటి దక్షిణావృత బంగారు శంఖంతో భక్తులకు తీర్థం అందజేశారు. లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం. డిసెంబర్ 10 నుంచి జనవరి 15 వరకే ఈ బెల్లం ఈ క్వాలిటీ దొరుకుతుందండి. తక్కిన తర్వాత వండిన బెల్లాలు అంత తీపిగా ఉండవు. అందువల్ల ఇప్పుడు వండిన బెల్లం 6 నెలలు అయినా నెంబర్ 1గా అట్లాగే ఉంటుంది, నీరు కారకుండా. మార్కెట్లో అంతా 50 రూపాయల బెల్లాలేనండి. అక్కడ తనుకొని నిడదవోలు నుంచి వచ్చిన బెల్లాలు ఈ మేము ఒరిజినల్ ఈ నెల తయారు చేస్తాము. ఈ అరిసెల బెల్లం రేపు ఈ పండుగ వెళ్ళిన తర్వాత 100 రూపాయలన్నా ఈ బెల్లం దొరకదు. ఈ నెలే వండుతూ ఉంటాం. అక్కడ కసరకాడికి వచ్చి కొనుక్కెళ్తారండి, మేము బయట మార్కెట్ చెయ్యం. దేవుడి గారి నరసింహస్వామికి ఆట ఎత్తాను, ఈ ఏడు కూడా తెచ్చా బాక్స్. స్వామివారికి 20 కేజీలు తెచ్చా. శృంగారపురం దుగ్గిరాల మండలం గుంటూరు జిల్లా. మీ పేరు? నా పేరు ఎల్వత్ తంకమయ్య. ఏం చేస్తారు మీరు? వ్యవసాయమే. 2006లో మాజీ సర్పంచ్గా మా మిస్సెస్ గెలిచింది. ఎక్కడ ఏ ఏరియాలో గెలిచారు? అక్కడే గ్రామం శృంగారపురం గ్రామే, పంచాయతీ దుగ్గిరాల మండలం శృంగారపురం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం
गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशम् బాపట్ల జిల్లా కొల్లూరు మండలం అంగన్వాడీల సమ్మె 12వ రోజు చేరిన సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి టి మోహన్ కృష్ణ, కొల్లూరు మండల సిఐటియు నాయకులు బి సుబ్బారావు, నాగరాజకుమారి, వనజ, సౌభాగ్యలక్ష్మి, పద్మ, భాగ్యం తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్లకి వీడియో కాన్ఫరెన్స్లు పెట్టి వాళ్ళు ఉద్యోగులకు పెట్టి మీరు బద్దలు కొట్టి మాకు వీడియోలు పంపించండి అని చెప్పేసి అన్న తర్వాతనే వాళ్ళు బద్దలు కొట్టి చూపించాల్సి వస్తుంది. ఈరోజు చూడండి, కేంద్రాల్లో 3 పిల్లల్ని పెట్టుకుని 6 ఉద్యోగులు వచ్చి వాళ్ళకి తిండి పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా చాలా కొద్ది కేంద్రాల్లో. అత్యధిక శాతం మహిళలందరూ కూడా ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలకి జీతాలు పెంచి కేంద్రాలు తెరిపించండి, మా పిల్లలు మీ పోషణ చెయ్యాలా చూడాలా అంటే ఈరోజు మేము పనులు కూడా ఉన్నాయి గ్రామాల్లో, తక్షణం పరిష్కారం చేయమని అడుగుతున్నారు, మద్దతు ఇస్తున్నారు. ప్రభుత్వం తక్షణం వాస్తవాలు ఏంటో గమనించి మీరిచ్చిన వాగ్దానమే, మీరిచ్చిన మాటే నిలబెట్టుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇవాళ రోడ్డు ప్రక్కన ఉన్నారు, రేపు రోడ్డు మీద వచ్చి కూర్చోవాల్సి వస్తుంది. మీ మంత్రుల కార్లన్నీ అడ్డగించాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. నిన్న ఫుడ్ కమిషనర్ని అంగన్వాడీ కార్యకర్తలు అడ్డగించాక ఈరోజు ఫుడ్ కమిషనర్ మాట్లాడుతున్నాడు, నేను వెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడతానని. ఆ ముఖ్యమంత్రి గారు ఈ అక్కలు చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడాలా, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలా డైరెక్ట్గా అని చెప్పేసి. అన్నమయ్య జిల్లా రాయచోటిలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీ నిర్వహించుకునేలా రాయచోటిలోని వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంను అభివృద్ధి చేస్తామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎన్ఆర్ గోపినాథ్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టేడియం నిర్మాణ పనుల్లో భాగంగా ఇంకా చేపట్టవలసిన అభివృద్ధి పనులు సంబంధించి వారంలో ప్రణాళిక తెప్పించుకుని సదరు పనులు ప్రారంభిస్తామని, త్వరలో ఇక్కడ రాష్ట్ర స్థాయి క్రీడా స్థాయి పోటీ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తామని, అలాగే క్రీడా ట్రైనర్లు కూడా నియమిస్తామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్బిఈ సహదేవ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్, తిరుపాల్ నాయుడు, ఫయాజ్ అహ్మద్, పట్న జేసీఎస్ కన్వీనర్ నవరంగ్ నిసార్, వెంకట్రామరెడ్డి, ఆర్ఎన్బిడిఏ వెంకట సుబ్బయ్య, ఏఈ గిరీశ్వరరావు, మున్సిపల్ ఏఈ కృష్ణారెడ్డి, ఆర్ఐ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని అన్నారుగూడెంలో ఓ గోడౌన్లో గుట్టు చప్పుడు కాకుండా నిషేధిత డ్రగ్స్ను తయారు చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారం రావడంతో డ్రగ్స్ కంట్రోలర్ అధికారులు గోడౌన్పై దాడులు నిర్వహించి 4,35,00,000 విలువైన ముడి సరుకును స్వాధీనం చేసుకుని డ్రగ్స్ తయారీ చేస్తున్న నిందితుడు సతీష్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన నాయకుల స్టేట్మెంట్లతో ఇప్పటికే పొలిటికల్ హిట్ పెరిగిపోయింది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం పర్యటనలో ఎలక్షన్ హిట్ కూడా పెరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం బృందం రాష్ట్ర అధికారులతో చర్చలు జరిపాయి. ఈ మేరకు రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతపై ఈసీ కీలక సమావేశం నిర్వహించింది. సీఈఓ, సిఎస్, డీజీపీతో సహా జిల్లా కలెక్టర్లు, ఎస్సీలతో కేంద్ర ఎన్నికల అధికారులు సమావేశమై ఎన్నికల నిర్వహణతో పాటు ఓటర్ల జాబితా రూపకల్పనపై చర్చిస్తున్నారు. తొలి రోజు 18 జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్సీలు ఎన్నికల బృందానికి నివేదిక అందించారు. కాగా ఫిబ్రవరిలో ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉందని, ఏప్రిల్ నెలలో ఎన్నికలున్నాయని సిఈసి బృందం తెలియజేశారు. ఎన్నికల్లో మద్యం, డబ్బు ప్రభావాన్ని అరికట్టాలని ఎన్నికల బృందానికి నాయకత్వం వహించిన డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంద్ర శర్మ కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను కట్టుదిట్టం చేయాలని, చెక్పోస్టుల వద్ద ఒక నిఘా ఉంచాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. గత ఎన్నికల్లో వైసీపీకి వ్యూహాత్మకంగా పనిచేసిన పీకే జగన్మోహన్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించారు. ఇప్పటికీ జగన్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఐపాక్ సూచనలు తీసుకుంటూనే ఉంటారు. అలాంటిది ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ముగిసిన నేపథ్యంలో హకీం షేట్ విమానాశ్రయంలో రాష్ట్రపతికి గవర్నర్ తమిళసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క తదితర అధికారులు ఆమెకు వీడ్కోలు పలికారు. ఎంపీ స్టేట్ అయోధ్య రామ మందిరం శంకుస్థాపనకు వచ్చే దక్షిణ భారత భక్తుల కోసం అయోధ్యలో తమిళం మరియు తెలుగులో సాంకేతాల బోర్డులు ఏర్పాటు చేయాలని సీఎం యోగి ఆదేశించారు.
ఈ క్రమంలో దక్షిణాది రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని భక్తులకు దిశనిర్దేశించేందుకు ఈ సూచికల బోర్డులను ఏర్పాటు చేశామని సీఎం యోగి తెలియజేశారు. జమ్మూలోని అగ్నూర్ సెక్టార్లో భారీ చొరబాటు ప్రయత్నాన్ని భారత సైన్యం విఫలం చేసింది. అంతర్జాతీయ సరిహద్దుల్లో పాకిస్తాన్ చొరబాటుకు ప్రయత్నించగా ఆ ప్రయత్నాన్ని కూడా భారత సైన్యం భగ్నం చేసింది. గత కొంతకాలంగా చొరబాటుదారులకు పాకిస్తాన్ నుండి పూర్తి మద్దతు లభిస్తుందని, చొరబాటుదారులు అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారని, అదే సమయంలో భారత సైనికులు దృష్టిని మరల్చడానికి పాకిస్తాన్ సైన్యం కూడా తన పోస్టుల్లో ఒకదానికి నిప్పు పెట్టిందని, అయితే పాకిస్తాన్ పన్నాగం పసిగట్టిన భారత సైనికులు వెంటనే చొరబాటుదారులపై కాల్పులు ప్రారంభించగా ఇందులో ఒక చొరబాటుదారుడు మరణించాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ D1 న్యూస్. నిరంతర వార్తా స్రవంతి కోసం మా D1 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ D1 న్యూస్ ఛానల్.